హాయ్ అండి. ఈరోజు నేను ఎర్రకంది పప్పుతో అదే మసూర్ దాల్ అంటారు కదండి, దీంతో ఆకుకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ కందిపప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఆకుకూర కడిగేసి ఆకుకూర కూడా వేసుకుందామండి. ఇది సిరికీరండి, మనం చిర్రాకు అంటాం కదా అది. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపుతో పాటు పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. పప్పు కొంచెం ఉడికిపోయింది కాబట్టి నేను టమోటాలు వేసుకున్నాను. లేదంటే పప్పు కొంచెం ఉడికిన తర్వాతే టమోటాలు వేయాలి. టమోటా వేయడం వల్ల పప్పు కొంచెం లేటుగా ఉడుకుతుంది, ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టడం లేదు కదా, అందుకోసం అనేసి. ఇందులో కొంచెం చింతపండుని నానబెట్టుకుందాం. పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మెదుపుకుందాం. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మనం పప్పుని మెదుపుకుందాం. పప్పు మెదిగిపోయింది. ఎర్రకంది పప్పు అంటే ఎర్రగా ఏమొచ్చేదండి, అది మామూలుగా ఉడికిన తర్వాత మనకు ఎల్లో కలర్లోనే వస్తుంది. ఇప్పుడు తిరగమాత కోసం మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ పప్పులో మనం కొంచెం చింతపండు రసం వేసుకుందాం. అలాగే మన పోపు ఉంది కదా, పోపును కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకుందాం, ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసాం కదా. ఒక్కసారి పెట్టుకుందాం. కావాలంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎర్రకంది పప్పుతో ఆకుకూర కలిపి చేసిన పప్పు రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.